హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఎవరైతే మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో సో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ స్పీడప్లో ఉండండి. సో ప్రతిరోజు 1 అవర్ అనేవి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కేటాయించండి. మెయిన్స్ ఎగ్జామ్లో ఏవైతే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 50+, సో 50+, లాస్ట్ టైం కూడా 52 దాకా వచ్చాయండి. సో ఖచ్చితంగా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో కాన్సన్ట్రేషన్గా చదువుకోండి. రైట్, దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. తెలంగాణ గవర్నమెంట్ ఉంటుందో ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూని ఈ రోజున ఆవిష్కరించబోతా ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇది ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని జరుపుకుంటామండి. ఏదైతే మనకి 132వ జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాము. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే ఇక్కడ దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ఆవిష్కరించబోతుందండి. సో దేశంలోనే ఎత్తైన విగ్రహం అని చెప్పి చెప్తున్నారు. సో దీని యొక్క ఎత్తు వచ్చేసరికి సో 125 అడుగులు ఉండబోతుందని చెప్పేసి ఇది ఒక కాంస్య విగ్రహం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క విగ్రహం ఉంటుందో ఈ యొక్క విగ్రహాన్ని సో రామ్ వి సుతార్ అనే వ్యక్తిని రూపకల్పన చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి రామ్ వి సుతార్ అనే వ్యక్తి యొక్క విగ్రహాన్ని రూపకల్పన చేస్తున్నారు. సో దీని యొక్క వెడల్పు వచ్చేసరికి 45 అడుగులు, ఎత్తు వచ్చేసరికి 125 అడుగులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దగ్గరగా 146 కోట్ల రూపాయలతో అండి 146 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారని చెప్పేసి సో దగ్గరగా 11.80 ఎకరాల్లో అంటే రఫ్గా 12 ఎకరాలలో సో దీన్ని నిర్మిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఏదైనా దీని గురించి మెజర్మెంట్స్ కూడా అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇటీవల కాలంలో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆవిష్కరించినటువంటి అంబేద్కర్ యొక్క స్టాట్యూ యొక్క వెడల్పు ఎంత లేదా దీన్ని రూపశిల్పి ఎవరు అని ఎగ్జాంపుల్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీటి మెజర్మెంట్స్ కూడా గుర్తుంచుకోండి. సో వెడల్పు వచ్చేసరికి 45 అడుగులు, ఎత్తు వచ్చేసరికి 125 అడుగులు. సో మొత్తము 146.50 కోట్లతో దీన్ని తయారు చేశారు. సో దీనికి రామ్ వి సుతార్ అనే వ్యక్తి రూపశిల్పిగా ఉన్నారు. పాయింట్ గుర్తుంచుకోండి. సో ఎక్కడ ఇది మన హైదరాబాద్లో సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అండి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా విజయవాడలో అండి ఏదైతే మనకి విజయవాడలో సో బందర్ రోడ్డు దగ్గరలో 125 అడుగులండి. సేమ్ అది కూడా అంతేనండి. 125 అడుగుల ఎత్తైన ఒక కాంస్య విగ్రహాన్ని అండి. సో కాంస్య విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతో గుర్తుంచుకోండి. 400 కోట్ల రూపాయలతో ప్రజెంట్ అక్కడ వర్క్స్ జరుగుతున్నాయండి. సో యాక్చువల్గా ఏప్రిల్ 14 కల్లా అంటే ఈ రోజుకే ఓపెన్ చేయాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సో అక్కడ పనులు అయితే అవ్వలేదట. సో అందువల్ల దాన్ని 2023 అంటే ఈ సంవత్సరము సో జూలైలో సో మనకి జూలై నాటికి పూర్తి చేస్తాము అని చెప్పేసి మనకి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. సో తెలంగాణలో 125 అడుగులే, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా 165 అడుగులే. ఇది సేమ్ కాంస్య విగ్రహమే. అది కూడా తెలంగాణలో సంబంధించి కూడా కాంస్య విగ్రహమే. కాకపోతే ఇక్కడ బడ్జెట్ వచ్చేసరికి 400 కోట్ల రూపాయలు, ఇక్కడ బడ్జెట్ వచ్చేసరికి రఫ్గా మీరు గుర్తుంచుకోండి 147 కోట్ల రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదండి దీనికి సంబంధించింది. సో ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విగ్రహాలు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత రికార్డు ఎగుమతులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. రానున్న పోటీ పరీక్షలో మనం కరెంట్ ఎకానమీ గురించి సో ఇది కరెంట్ ఎకానమీ కింద వస్తుందండి. పర్టికులర్గా కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో ఎగుమతులు ఎన్ని వచ్చాయి, దిగుమతులు ఎన్ని వచ్చాయి, వాణిజ్య లోటు ఎంత ఉందని ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం అనేది సో 2023 మార్చి 31 ఎండ్ అవటం జరిగింది. దానికి సంబంధించి మన భారతదేశంలో వస్తువులు సేవలని ఎంత ఎగుమతి చేశాము, అదేవిధంగా వస్తువు సేవలను ఎంత దిగుమతి చేసుకున్నాము అనే ఒక స్టాటిస్టిక్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో చూడండి ఒకసారి. సో మనకి గత ఆర్థిక సంవత్సరం 2022-23లో దేశ వస్తువుల ఎగుమతులు, ఇక్కడ నేను వస్తువుల గురించి మాట్లాడుతున్నానండి. వస్తువుల ఎగుమతులు 6% పెరిగి $447.46 బిలియన్ చేరింది. సో ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి. $447.46 బిలియన్ వస్తువుల యొక్క ఎగుమతులు.
సో వాటిలో ఎగుమతులు ఎక్కువగా పెట్రోలియం అని, ఔషధాలు అంటే ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, కెమికల్స్ రసాయనాలు కానివ్వండి, అదేవిధంగా మెరైన్ ప్రొడక్ట్స్ సముద్ర ఉత్పత్తులు, సో ఈ యొక్క ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో రేపు ఎగ్జామ్లో కూడా ఎగుమతులు ఎక్కువగా ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని అడగవచ్చు. బాగా గుర్తుంచుకోండి, పెట్రోలియం ఒకటి, సో మనకి ఫార్మాస్యూటికల్ ఒకటి, కెమికల్స్ ఒకటి, అండ్ ఏదైతే మనకి మెరైన్ ప్రొడక్ట్స్ సముద్ర ఉత్పత్తులు అని చెప్పేసి అంటాం, అవి ఎక్కువగా ఉన్నాయి ఎగుమతుల్లో, వస్తువుల్లో. అదేవిధంగా సేవల్లో అండి, ఇప్పుడు సేవల గురించి మాట్లాడుతున్నాను. సో బాగా వినండి, ఖచ్చితంగా దీని గురించి రానున్న పోటీ పరీక్షలు మెయిన్స్ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. సో ఇప్పుడు వస్తువుల గురించి $447.46 బిలియన్ చేరింది వస్తువులు. అదే సేవలు అయితే సో మనకి 2022-23లో సో 322.72 బిలియన్ చేరిందండి. సో ఇది 2021-22లో 254 ఉంటే, సో ఇప్పుడు 2022-23లో 322.72 బిలియన్ చేరింది. ఈ ఫిగర్ ఒకటి గుర్తుంచుకోవాలి మనము. సో అట్ ద సేమ్ టైం ఈ ఫిగర్ ఒకటి గుర్తుంచుకోండి. సో ఇవి వస్తువులకు సంబంధించి ఇవ్వండి ఎగుమతులు, అదేవిధంగా సేవలకు సంబంధించిన ఎగుమతులు. సేవలు అంటే ఏమొస్తాయి అంటే ఏదైతే మనకి అకౌంటింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, సో ఇలాంటివండి. సో బిజినెస్కి సంబంధించినటువంటి సేవలు కానివ్వండి, సో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి అన్నమాట దీనికి సంబంధించి. సో ఇవన్నీ ఉన్నాయి సేవలు 322.72 బిలియన్ ఉన్నాయి. అయితే ఈ యొక్క వస్తువులు సేవలు ఏదైతే మనకి ఇక్కడ వస్తువులు ఈ యొక్క సేవలు మొత్తం కలిపితే వస్తు సేవల ఎగుమతులు అనేవి $770.18 బిలియన్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? $770.18 బిలియన్ ఉండడం జరిగింది. వస్తువుల సేవల ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు మనం దిగుమతుల గురించి మాట్లాడుకుందామండి, అంటే ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇట్లా మాట్లాడుకుంటే వస్తువుల యొక్క ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు ఎట్లా ఉన్నాయి అంటే 2022-23లో $714.24 బిలియన్ ఉంది. అదే 2021-22లో $613 బిలియన్ ఉంది. అంటే ఎంత పెరిగింది? 16.6%, 16.5% పెరిగిందండి. సో ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి. $714.24 బిలియన్ దిగుమతి చేసుకున్నాం. అదేవిధంగా సేవల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనం దిగుమతుల గురించి మాట్లాడుకుంటున్నామండి. అదే సేవల గురించి చూస్తే 2022-23లో $178 బిలియన్ ఉంది సేవల్ని, అంటే అలా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో అదేవిధంగా వస్తు సేవల మొత్తం దిగుమతులు అండి. సో మనకి వస్తు సేవల గురించి, వస్తువులు సేవ దిగుమతుల గురించి $892 బిలియన్ ఉంది. సో ఓవరాల్గా వాణిజ్య లోటు ఎంత ఉంది అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు, అంటే దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉంటే దాన్ని వాణిజ్య లోటు అంటాము. ఆ వాణిజ్య లోటు ఎంత ఉంది అట? $266 బిలియన్ ఉంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి అండి. వాణిజ్య లోటు అంటే ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్, అంటే దిగుమతులు ఎక్కువగా ఉంటాయి, ఎగుమతులు తక్కువగా ఉంటాయి అని చెప్పేసి. సో ఎంత ఉంది అంటే $266 బిలియన్ ఉంది. దీన్ని మేము తగ్గించుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి మనకి ఎవరైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు ఉన్నారో సో ఆయన చెప్పడం జరిగిందండి. సో ఈ డేటా అంతా బాగా గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో దీని గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా కొనుగోలు రేసులో కొటక్, సిఎస్బి, ఏదైతే మనము కొటక్ అండ్ సిఎస్బి బ్యాంక్ అని చెప్పేసి ఉందండి. సో ఏదైతే మనకి ఐడిబిఐ అయితే ఇంకా పూర్తి అవ్వలేదండి, రేసులో అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐడిఐ బ్యాంకుని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిడ్డింగ్స్ని పిలిచిందండి, అంటే కొన్ని కంపెనీస్ పిలిచిందనమాట టేక్ ఓవర్ చేసుకోవడానికి. వాటిలో కొటక్ మహీంద్రా బ్యాంక్ కొంచెం ఫార్వర్డ్గా ఉంది, ఆసక్తి చూపుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వం యొక్క షేర్ ఎంత కొనుగోలు చేస్తుంది, అంటే ఎంత వాటాను అమ్ముతుంది. అదేవిధంగా ఎల్ఐసికి షేర్ ఉందండి, ఎల్ఐసి యొక్క షేర్ ఎంత, ఉన్న దాంట్లో ఎల్ఐసి ఎంత షేర్ను అమ్ముతుంది అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సో ఏదైతే ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో దీంట్లో ప్రభుత్వానికి ఎల్ఐసికి మెజారిటీ షేర్ ఉందండి, దగ్గరగా 95% ఈ రెండింటికే ఉంది. మిగతావే
కంపెనీ ఏదైతే మనకి సామాన్యంగా మానవులు పెడతారో చూస్తారండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాము. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక 5% ఉంటుంది. సో దాంట్లో చూసినట్లయితే ఐడిబిఐలో ప్రభుత్వానికి 45.48% వాటా ఉందండి, గుర్తుంచుకోండి. సో 45.48% వాటా ఉంది. దీంట్లో నుంచి 30.48% అమ్మడానికి సిద్ధంగా ఉందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎల్ఐసికి అండి, ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అదేవిధంగా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాము, దీనికి 49.24% వాటా ఉంది. దాన్ని 30.24% వాటాను విక్రయించాలనుకుంటుంది అనమాట. సో బాగా గుర్తుంచుకోండి, ఎంత ఉంది, ఎంత అమ్మాలనుకుంటున్నారు, ఎంత ఉంది, ఎంత అమ్మాలనుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఎల్ఐసి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో రానున్న పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి మనకు ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే బ్యాంకింగ్ మెర్జింగ్ గురించి లాస్ట్ టైం కూడా ఎగ్జామ్లో అడుగున్నారు. సో అందువల్ల గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఇది వార్తల్లోకి వచ్చిందండి. సో అదేవిధంగా ఐడిబిఐ అంటే దీని యొక్క అబ్రివేషన్ ఏంటి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఐడిబిఐ యాక్ట్ అని చెప్పేసి 1964లో ఐడిబిఐ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 1964 జూలై 1వ తారీఖున దీన్ని ఫామ్ చేయడం జరిగిందండి. ఐడిబిఐ బ్యాంక్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది. ఐడిబిఐ బ్యాంక్ యొక్క ప్రధాన కేంద్రాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ముంబై, మహారాష్ట్రలో ఉంది. ప్రజెంట్ ఐడిబిఐకి ఎండి అండ్ సిఇఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరున్నారంటే రాకేష్ శర్మ అనే వ్యక్తి ఉన్నారు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఐడిబిఐ ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లోకి వస్తుందండి, ఎందుకంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రపోజల్లో ఉంది. దానికి సంబంధించి బిడ్డింగ్స్ అనేవి నిర్వహిస్తున్నారు, కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో బాగా గుర్తుంచుకోండి, వాటి ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ ఎంత అమ్మాలనుకుంటుంది, మొత్తం కాదు, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎల్ఐసికి ఎంత షేర్ ఉంది, ఎంత అమ్మాలనుకుంటుంది, గుర్తుంచుకోండి. సో ఈ రెండు సింపులే చూడండి, గుర్తుంచుకోవడం. సో 30 సేమ్ అండి, 48 ఎగ్జాక్ట్గా దాంట్లో సగం, అలా గుర్తుంచుకోండి అండి. సో ఇలా గుర్తుంచుకోండి సరిపోతుంది, ఐడిబిఐ. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అదేవిధంగా ఇక్కడ మనం బ్యాంకింగ్ మెర్జింగ్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి. ఏదైతే మనకి మొన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కానివ్వండి, సో అదేవిధంగా సిగ్నేచర్ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా మనకి యూఎస్బీ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ అమెరికాకి సంబంధించిన బ్యాంకులు రెండు, ఒకటి స్విట్జర్లాండ్కి సంబంధించిన బ్యాంకులు మెర్జింగ్ అయిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవి వేరే కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ అండి. ఇవి మన భారతదేశానికి విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ ఐడిఐ బ్యాంక్ని ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఏదైతే మనకి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి, 12 ఉన్నాయి. అదేవిధంగా రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అని చెప్పేసి అంటామండి, మొత్తం ఎన్ని ఉన్నాయంటే 43 బ్యాంకులు అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇదండి దీనికి సంబంధించి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ర్యాంక్స్ 5th ఇన్ ద కంట్రీస్ విత్ ద మోస్ట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆర్టిఫిషియల్ ఏదైతే మన ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటామండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఏవైతే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, సో ఇలా డిఫరెంట్గా కొత్త ఇన్నోవేషన్స్ అన్ని టెక్నాలజీ రాబోతుందండి. దానికి సంబంధించి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాటిల్లో సో ఇండియా అనేది 5వ ప్లేస్లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకి ఇండియా ర్యాంక్స్ 5th ఇన్ ద కంట్రీస్ విత్ ద మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మనకి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలో పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటామన్నమాట. వీటిలాంటి పెట్టుబడుల్లో సో ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవి పెట్టుబడులు పెట్టడంలో ఇండియాలో 5వ ప్లేస్లో ఉంది ఇండియా అంటున్నారు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మరి 5వ ప్లేస్ అంటారు కాబట్టి మొదటి కంట్రీస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఎవరి ప్రకారము, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళ ప్రకారము, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వీళ్ళ ప్రకారం వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. వీళ్ళ ప్రకారము ఫస్ట్ అమెరికా ఉందండి. అలా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ అమెరికా ఉంది. సో $47.36 బిలియన్ పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైనా ఉందండి, 13.4. థర్డ్ వచ్చేసరికి యూకే ఉంది, 4.37.
ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇజ్రాయెల్ అనమాట 3.24. సో ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి ఇండియా ఉంది 3.24. గుర్తుంచుకోండి, ఇండియా అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది పాయింట్ గుర్తుంచుకోండి. ఫస్ట్ అమెరికా ఉంది గుర్తుంచుకోండి. దేంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్లో అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనమాట. సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీకు స్టార్టప్ కంపెనీస్ అని చెప్పేసి కూడా మీకు గుర్తుండాలి. సో ఏవైతే మనము స్టార్టప్ కంపెనీస్ అంకుర సంస్థలు అని చెప్పేసి అంటామండి. సో ఇలాంటి వాటిల్లో కూడా ఈ అమెరికా అనేది ఫస్ట్ ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ అనేది ఇండియా ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్సిఆర్టీసీ నేమ్స్ ఇండియాస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ రీజనల్ రైల్ సర్వీసెస్ యాజ్ ర్యాపిడెక్స్. సో మనకి ఏదైతే మనకి ర్యాపిడెక్స్ అని చెప్పేసి ఎన్సిఆర్టీసీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామన్నమాట. సో వీళ్ళు ర్యాపిడెక్స్ అని చెప్పి ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో జనరల్గా దీనికి సంబంధించి ఏదైతే ఎన్సిఆర్టీసీ ఉంటుందో ఇది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల ఒక జాయింట్ వెంచర్ అనమాట. ఆ జాయింట్ వెంచర్ కింద ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ ఒకదాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి పెట్టిన పేరు ఏంటి అంటే ర్యాపిడెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఈ ర్యాపిడెక్స్ అనేది ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఎన్సిఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అని చెప్పేసి ఉంటుందో అదొకటి. అదేవిధంగా మనకి మీరట్ కానివ్వండి, ఆల్వార్ కానివ్వండి, పానిపట్ హర్యానా కానివ్వండి. సో ఈ ప్రాంతాల్లో మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో బాగా గుర్తుంచుకోండి, రీజనల్ రైల్ సర్వీసెస్ అంటే రీజనల్ ఆ యొక్క ప్రాంతీయ ఏదైతే మనకి ప్రాంతీయ మండలి అని చెప్పేసి అంటామండి. అంటే ప్రాంతాల్లో భాగంగా అంటే ఓన్లీ అది ఆ రీజన్ బట్టికి మాత్రమే ఆ ట్రైన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఎన్సిఆర్టీ అంటే అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి 182 km/h అండి. 182 km/h అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఢిల్లీ అండ్ మీరట్ కానివ్వండి, ఆల్వార్ కానివ్వండి, పానిపట్టు సో ఈ యొక్క ప్రాంతాల్లో ఇది రన్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ సో ఈ 4 ప్రాంతాల జాయింట్ వెంచర్ ఈ యొక్క ర్యాపిడెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. ఇది 182 km/h. అదే వందే భారత్ ట్రైన్ యొక్క స్పీడ్ అయితే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 200 km అండి పర్ అవర్. అదైతే ఏంటంటే అది సో మనకి ట్రైన్ 18 అని చెప్పేసి అంటాము. దాన్నే వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసరికి ఓన్లీ రీజనల్ అదేంటి రీజనల్ రైల్ సర్వీసెస్ ర్యాపిడెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ పబ్లిక్ హెల్త్ పైనీర్ జఫరుల్లా చౌదరి పాసెస్ అవే. సో మనకి జఫరుల్లా చౌదరి అని చెప్పేసి ఈయన బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో ఒక ఏదైతే మనకి ఫ్రీడమ్ ఫైటర్ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ పైనీర్ అనమాట. సో ఇతను బంగ్లాదేశ్లో దీనికి సంబంధించి అణగారిన వర్గాల కోసము ఇతను బాగా కృషి చేశాడని చెప్పేసి ఇది లిబరేషన్ వార్ 1971లో ఇతను సేవలు విశేషంగా చేశాడని చెప్పేసి ఇతనికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇచ్చి హయ్యెస్ట్ సివిలియన్ హానర్ కూడా 1977లో వచ్చిందని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో. సో రీసెంట్గా మనకి జఫరుల్లా చౌదరి రీసెంట్గా చనిపోయారు కదా, ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతారు. బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ దేశానికి సంబంధించి సో మనకి ఫ్రీడమ్ ఫైటర్ ఒక పబ్లిక్ హెల్త్ పైనీర్ చనిపోయారు కదా, అతని పేరేంటి క్రింద ఇచ్చిన ఆప్షన్లో అని చెప్పేసి అడుగుతారు. సో అతని పేరు జఫరుల్లా చౌదరి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. అంటే చనిపోయిన వ్యక్తుల టాపిక్లో మనం చదువుకుంటామండి. సో ఇదండి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.